అబ్బా, ఈరోజు ఉదయం నుండి ఒక్క దొంగతనం కూడా చేయలేకపోయాను. ఇలా అయితే నేనెలా సంపాదిస్తాను? ఒకవైపేమో అందరూ దొంగల భయం ఉంది అని విలువైన వస్తువులతో బయటికి రావటమే మానేశారు. ఒకవేళ వచ్చినా కూడా వారి ధ్యాసంతా వారి విలువైన వస్తువుల మీదే ఉంటుంది. అసలే దొంగతనం చేసి వారం రోజులవుతుంది. ఈ రోజు ఎలాగైనా సరే ఏదో ఒకటి దొంగతనం చెయ్యాల్సిందే. అలా వేణు ఎవరి దగ్గర దొంగతనం చెయ్యాలా అని ఒక చౌరస్తాలో ఉండి వచ్చి వెళ్లే వాళ్లని చూస్తూ ఉన్నాడు. అప్పుడే ఒక ఆటో నుండి ఒంటిమీద చాలా బంగారు నగలు ధరించి ఒక పెద్దావిడ దిగింది. తనని చూసిన వేణు, ఆహా, ఈ రోజు నా పంట పండింది. 10 రోజులు పస్తులు పడుకున్న వాడికి ఒకేసారి విందు భోజనం దొరికినట్టయింది. ఈవిడని ఎలాగైనా సరే మాయమాటలతో మభ్యపెట్టి ఆ నగలన్నీ కాజేస్తా. వేణు చాలా ఉత్సాహంగా ఆ పెద్దావిడ దగ్గరికి వెళ్ళాడు. ఆవిడ తన సామాన్ల పెట్టెని మోయడానికి చాలా ఇబ్బంది పడుతుంది. అమ్మా, ఎందుకమ్మా అలా ఇబ్బంది పడుతున్నారు? మీ మగవాళ్ళెవరూ లేరా? ఎవ్వరూ లేరు బాబు. నేనే నా బిడ్డని చూడడానికి ఒక్కదాన్నొచ్చాను. తోడెవరూ కూడా లేకుండా ఒక్కరే వచ్చారంటే నా పని చాలా తేలికగా అయిపోతుంది. అయితే వేణు మనసులో చాలా సంతోషపడుతూ ఇలా అనుకున్నాడు. అయ్యో, అలాగా అమ్మా, సరే ఆ పెట్టె నాకివ్వండి, నేను మీకు సాయం చేస్తాను. అయ్యో, నీకెందుకు బాబు అంత శ్రమ? ఇందులో శ్రమేముందమ్మా? మీలాంటి పెద్దలకు సేవ చేస్తేనే కదా మాలాంటి వాళ్లకి పుణ్యం కలిగేది. మరేం పర్వాలేదు, ఆ పెట్టెని నేను మోసుకొస్తానుగా. వేణు మాటలకి ఆ పెద్దావిడ వేణుని నమ్మేసింది. అలా వేణు తన మాటల గారడితో ఆవిడకి చాలా దగ్గరయ్యాడు. అమ్మా, నేను మీకొకటి చెప్తాను. అసలే ఈ చుట్టుపక్కల దొంగలెక్కువ. మీ ఒంటి మీద ఎంత బంగారం చూస్తే మిమ్మల్ని చంపేసి మరీ ఎత్తుకుపోతారు. దయచేసి ఆ ఒంటి మీద బంగారం తీసి పెట్టెలో పెట్టేయండి. వేణు అలా ఆవిడని భయపెట్టడంతో ఆవిడ భయపడిపోయి తన నగలన్నింటినీ పెట్టెలో పెట్టింది. వేణు ఆ పెట్టెని మోస్తూ ఉన్నాడు. అలా కొంత దూరం వెళ్లిన తరువాత, అమ్మా, నడిచి నడిచి నా కాళ్ళు లాగుతున్నాయి. మీరిక్కడే ఉండండి, నేను వెళ్ళి ఏదైనా ఒక ఆటోని పిలుస్తాను. ఆ పెద్దావిడ వేణు మాటలు నమ్మి సరే అని ఒప్పుకుంది. వేణు అదే అదను అనుకుని ఆ పెట్టెని తీసుకుని అక్కడి నుండి వెళ్ళిపోయాడు. వేణు ఎంతకీ వెనక్కి తిరిగి రాకపోవడంతో ఆవిడకి వేణు తనని మోసం చేశాడని అర్థమైంది. మా అమ్మాయి అప్పటికీ చెప్తూనే ఉంది, ఈ పట్నంలో ఎవ్వరినీ నమ్మొద్దు అని. అయినా నేను వినకుండా ఏ దొంగ ఎదవని నమ్మాను. నా ఒంటి మీద నకిలీ బంగారం వేసుకొనొచ్చాను కాబట్టి సరిపోయింది. కానీ నిజమైన బంగారు నగలేసుకొస్తే ఏమయ్యుండేదో. నకిలీ బంగారమని తెలియని వేణు ఆ పెట్టెలోని నగలు తీసుకుని ఒక నగల వ్యాపారి దగ్గరికి వెళ్ళాడు. సేటు, ఈరోజు నీ పంట నా పంట రెండూ పండైపో. ఈ బంగారు నగలు లెక్కగట్టి డబ్బులివ్వు. ఏంటి వేణు, చాలా రోజుల తరువాత పెద్ద తీగని పట్టినట్టున్నావు కదా అంటూ నగల వ్యాపారి ఆ బంగారు నగల్ని పరీక్ష చేసి, ఏంటి వేణు, నువ్వు నన్నే మోసం చేద్దామనుకుంటున్నావా? ఏంటి సేటు, ఏమైంది? నేను నిన్నెందుకు మోసం చెయ్యాలని చూస్తాను? గిల్టు బంగారు నగలు తీసుకొచ్చి నాకు అమ్మాలని చూసావు. ఇది మోసం కాదా? ఏంటి, ఇది గిల్టు నగలా? అమ్మా, ఆ ముసల్ది నాకే దెబ్బేసింది అనుకుంటూ వెళ్లిపోతుండగా దూరంగా వేణుకి ఒక మనిషి కనిపించాడు. అతన్ని చూస్తూ వేణు, వీడు మన గోపాలం కదా అనుకుంటూ వేణు గోపాలం దగ్గరికి వెళ్లి, అరే గోపాలం, వేణు. గోపాలం, ఎన్ని రోజులైందిరా నిన్ను చూసి? ఎలా ఉన్నావు? ఎలా ఉన్నానా? ఇదిగో ఇప్పుడే చెప్పులు విడిచి అలా గుడిలోకెళ్ళొచ్చానా? ఈలోపే నా చెప్పులు ఎవడో ఎత్తుకెళ్ళినట్టున్నాడు. ఇంక చేసేదేం లేక చెప్పులు లేకుండా ఇంటి దరి పట్టాన్రా. అవునా? ఒక్క నిమిషం నువ్వు ఇక్కడే ఉండు. గోపాలంని అక్కడే ఉంచి వేణు గుడి దగ్గరికి వెళ్లి అక్కడ ఉన్న చెప్పుల్లో ఒక మంచి జత చెప్పుల్ని ఎత్తుకొచ్చి గోపాలానికిచ్చి, ఇదిగోరా నీ కొత్త చెప్పులు. రేయ్, ఈ చెప్పులెక్కడివిరా? కొనవా? కొనడమా? కొనడం అనేది ఈ వేణుకి అస్సలు నచ్చని పని.
గుడి దగ్గర ఒక మంచి జత చూసి కొట్టుకొచ్చేసా. వేణు, నువ్వింకా దొంగతనాలు మానేయలేదారా? నా జీవన వృత్తే అది, దాన్నిలా మానేస్తాను గాని నువ్వేం చేస్తున్నావు? నేను చెప్పుల దుకాణం పెట్టానురా, కానీ అదంతంత మాత్రమే నడుస్తోంది. చెప్పుల దుకాణం పెట్టి చెప్పులు పోగొట్టుకున్నావా? అలా ఇద్దరూ చాలాసేపు మాట్లాడుకున్న తరువాత వేణుకి ఒక ఆలోచన వచ్చింది. ఒరే గోపాలం, నీకు నాకు లాభం వచ్చే పనొకటి చెప్తాను, చేస్తావా? ఏంటి వేణు అది? గోపాలం, ఎలాగో నీకు చెప్పుల దుకాణం ఉంది కాబట్టి నేను గుడి దగ్గర లేదా ఏదైనా ఫంక్షన్ దగ్గర మంచి మంచి చెప్పులు ఎత్తుకొస్తాను. అవి నీ దుకాణంలో పెట్టి అమ్ముకో. వచ్చిన లాభంలో చెరో సగం తీసుకుందాం. ఏంటి వేణు, నన్ను కూడా నీ దొంగతనంలో పాలు పంచుకోమంటున్నావా? లేదు గోపాలం, నేను చేసేది దొంగతనం, నువ్వు చేసేది వ్యాపారం అంటూ వేణు కష్టపడి గోపాలన్ను ఒప్పించాడు. మరుసటి రోజు నుండి వేణు ఒక్కో గుడి దగ్గరికి వెళ్లి మంచి మంచి చెప్పులు చూసి వాటినెత్తుకొచ్చి గోపాలానికిస్తూ ఉన్నాడు. గోపాలం వాటిని తన చెప్పుల దుకాణంలో పెట్టి అమ్ముతున్నాడు. అలా కొన్ని రోజులు గడిచిన తరువాత, ఒరే వేణు, ఈ చెప్పుల వ్యాపారం ఏదో బాగుందిరా. ₹1 ఖర్చు పెట్టకుండా మనం బాగా సంపాదిస్తున్నాం. నువ్వింకా రకరకాల చెప్పులు తీసుకురా చెప్తాను అని మెల్లిమెల్లిగా గోపాలం వేణుతో కలిసిపోయాడు. ఒకరోజు వేణు నడుచుకుంటూ వెళ్తుండగా ఒక ఫంక్షన్ హాల్లో పెళ్లి జరుగుతూ ఉండటం చూసి, అరే, పెళ్లి జరుగుతుంది. గుడి దగ్గరికైతే ఎవరొకరు మంచి చెప్పులేసుకొస్తారు. అదే పెళ్లికైతే అందరూ రకరకాల చెప్పులు, అది కూడా మంచి మంచి చెప్పులేసుకొస్తారు అని అనుకుంటూ వేణు ఎవరికీ తెలియకుండా ఆ పెళ్లి వాళ్లలో కలిసిపోయాడు. పెళ్లికి అందరూ రెడీ అవుతూ ఉంటే మెల్లిగా వేణు అందరి చెప్పులు, షూస్ని ఒక సంచిలో వేసుకుని అక్కడి నుండి బయటపడ్డాడు. పెళ్లికొడుకు తన చెప్పుల కోసం వెతుకుతూ ఉండగా అతనికవి కనిపించట్లేవు. నాన్నా, నాన్నా, నా చెప్పులు కనిపించట్లేదు, మీరెవరైనా చూసారా? ఇక్కడ మా చెప్పులు కూడా కనబడటం లేదురా, మేం కూడా వెతుకుతున్నాము. అలా పెళ్లికొచ్చిన వాళ్లలో సగం మంది చెప్పులు పోవడంతో అందరూ చెప్పులు వెతుక్కుంటున్నారు. చెల్లి, నా చెప్పులు కూడా కనిపించట్లేదే. నేనస్సలే పొట్టి అని, కావాలని ఆయన హైట్కి సరిపోవాలని చెప్పులు తయారు చేయించుకున్నాను. నీకు తెలుసు కదా, నాకు ఆ చెప్పులు కావాలి చెల్లి. అక్కా, నువ్వేం కంగారు పడకు, నేను వెళ్ళి ఏదో ఒక చెప్పులు తీసుకొస్తాను. వేణు తను దొంగిలించిన చెప్పుల్ని గోపాలానికిచ్చాడు. గోపాలం ఆ చెప్పులు చూసి, వేణు, ఈ చెప్పులు చాలా బాగున్నాయిరా, వీటిని మనం మంచి ధరకు అమ్ముకోవచ్చు. పెళ్లికూతురు చెల్లి ఇంకా కొంతమంది కలిసి చెప్పులు కొనడానికి బయటికెళ్లారు. అలా వాళ్లు చెప్పుల కోసం తిరుగుతూ తిరుగుతూ చివరికి గోపాలం చెప్పుల దుకాణం దగ్గరికి వెళ్లారు. వేణు ఇంకా గోపాలం దుకాణం దగ్గరే ఉన్నారు. అన్నా, పెళ్లికూతురు పెళ్లికొడుకు చెప్పులున్నాయా? అరెరే, మీరు మంచి సమయానికి వచ్చారమ్మా. ఇదిగో ఇప్పుడే పెళ్లి కొడుకు పెళ్లి కూతురికి సంబంధించిన మంచి చెప్పులు వచ్చాయి, చూపిస్తానుండండి అంటూ గోపాలం వేణు దొంగిలించి తెచ్చిన చెప్పుల్ని వాళ్లకి చూపించాడు. పెళ్లికూతురు చెల్లి ఆ చెప్పుల్ని పరిశీలించి మరీ చూస్తుంది. అమ్మా, మీరంత పరీక్షగా చూడాల్సిన అవసరం లేదు, ఇవి చాలా మంచి చెప్పులు అంటూ గోపాలం వాళ్లకి చెప్పులమ్మే ప్రయత్నం చేస్తున్నాడు. పెళ్లికూతురు చెల్లి చెప్పులు పరీక్షించి, ఈ చెప్పులు మీకెక్కడివి? ఈ చెప్పులు మా అక్కవి. ఆ మాటలకి గోపాలం భయపడిపోయి తడబడుతూ, ఇవి ఇవి మా దుకాణంలోనివే, మీ అక్కవిలా అవుతాయి? నాకు బాగా తెలుసు, మా అక్క కావాలని తను పొడవుగా కనిపించాలని ప్రత్యేకంగా చెప్పులు తయారు చేసుకుంది. ఇవే ఆ చెప్పులు అంటూ గోపాలంని అక్కడే ఉన్న వేణుని నిలదీసి అడిగింది. దాంతో మెల్లిగా వేణు అక్కడి నుండి జారుకొని బయటపడ్డాడు. మిగతా వాళ్లు కూడా వాళ్ల చెప్పులు అక్కడ ఉండటం చూసి, ఒరేయ్, నిజం చెప్పరా, ఇప్పుడే మా పెళ్లి మండపంలో అందరి చెప్పులు కనిపించకుండా పోయాయి. ఇక్కడ చూస్తేనేమో అన్ని మా చెప్పులే ఉన్నాయి, నిజం చెప్పు అంటూ అందరూ కలిసి గోపాలంని కొట్టారు. అప్పుడు గోపాలం, అయ్యా అయ్యా అయ్యా, అందరూ నన్ను క్షమించాలి. మీ చెప్పులు నేను దొంగతనం చెయ్యలేదు, చేసింది నా మిత్రుడు వేణు.
వాడు దొంగతనం చేసి నా దుకాణంలో పెడితే వాటిని నేనమ్ముకుంటాను. అంటూ గోపాలం వేణుతో తను చేసే పని గురించి చెప్పగా గోపాలంని తిట్టి వాళ్ల చెప్పుల్ని తీసుకువెళ్ళిపోయారు. అది చూసిన గోపాలం మిత్రుడొకడు, నువ్వు చక్కగా దుకాణం పెట్టి బతుకుతున్నావు కదరా, మళ్ళీ ఒక దొంగతో కలిసి ఇలా చేస్తే పోయేది నీ పరువేగా. ఇప్పుడు చూడు, ఆ వేణుగాడు నిన్ను మధ్యలో వదిలేసి వెళ్ళిపోయాడు. చెడ్డవాళ్లతో స్నేహం ఎప్పుడూ ప్రమాదకరమేరా. గోపాలానికి తను చేసిన తప్పు అర్థమైంది. ఇక ఆ తరువాత ఎప్పుడూ కూడా వేణుని తన దగ్గరికి రానివ్వలేదు. ఒకానొక చిన్న పల్లెటూరిలో కాంతం తన కొడుకు రవి, కూతురు పావనితో కలిసి ఉండేది. రవికి పెళ్లి వయసు రావడంతో మీనాక్షి అనే చక్కని అందమైన అమ్మాయిని చూసి పెళ్లి చేసింది. కాంతం చాలా తెలివైన, వినయం కలిగిన మనిషి. పిల్లల్ని కూడా అదే విధంగా బాధ్యతగా, కష్టపడి పనిచేసే విధంగా పెంచింది. తాత ముత్తాతల నుండి సంక్రమించిన ఆస్తిని కాపాడుతూ భర్త లేకపోయినా పిల్లల్ని గౌరవంగా పెంచింది. మరోవైపు మీనాక్షి పేద కుటుంబం నుండి వచ్చిన అమ్మాయి. ఆడంబరాలంటే తెలియని వ్యక్తి. పెళ్ళై అత్తవారింటికి వచ్చాకే అన్నీ అనుభవించటం మొదలెట్టింది. పెళ్ళయ్యాక కాంతం తన స్థాయికి తగ్గట్టు మీనాక్షికి బంగారు ఆభరణాలు చేయించి పెట్టింది. ఒంటి నిండా బంగారం వేసుకొని ఎక్కడికి వెళ్లినా మీనాక్షిని అందరూ గొప్పగా చూసేవారు. అప్పటి వరకు అలాంటి అనుభవం తెలియని మీనాక్షి ఆ గొప్పంతా బంగారానిదే అనుకుంది. బంగారంపై మోజు పెంచుకుంది. ఈ బంగారంలో ఏముందో మరి, జనాల్ని ఇట్టే మార్చేస్తుంది. స్వచ్ఛమైన బంగారం అంటే చాలు, ఎంత గొప్పోళ్ళో అన్నట్టు చూస్తున్నారు. నా బంగారమే తలతలా మెరిసిపోతుంది. ఎన్నడూ లేని స్థాయి రుచి చూశాక మళ్లీ మళ్లీ అదే అనుభవం పొందాలని ఆరాటపడింది మీనాక్షి. ఇక భర్త రవిని బంగారం కొనమంటూ ఒత్తిడి చేయటం మొదలెట్టింది. ఏవండి, నాకు బంగారం కొనిపెట్టరా? బంగారం ఏం కర్మ, వజ్రాల నెక్లెస్ కొంటాను. మీ వెటకరం ఆపండి, నాకు నిజంగానే బంగారం కావాలి. నీకు అమ్మ చాలా నగలు కొన్నది కదా, ఇప్పుడు మళ్ళీ బంగారం ఎందుకే నీకు? స్థాయి, బంగారం అంటే స్థాయి. అది ఉంటేనే మనకి తరగని గౌరవం. నేను దగదగా మెరిసిపోతూ బయటికి వెళ్తుంటే నన్నెంత ఆశ్చర్యంగా చూస్తున్నారో తెలుసా మీకు? అది మీకు కూడా గౌరవమే కదండి. సర్లే, నీ కోరిక నేనెందుకు కాదంటాను గాని ధర తగ్గాక కొంటానులే. పాపం రవి ఒకసారి కొంటే ఇక అడగదు కదా అని అనుకున్నాడు. కాని మీనాక్షికి బంగారం పిచ్చి బాగా ముదిరిపోయింది. ఎంత ఉన్నా చాలు అన్న మాట ఆమె నోటి నుండి రాలేదు. మీనాక్షి, ఇక నా వల్ల కాదు. ఇప్పటికే నువ్వు నాతో 5 లక్షల రూపాయల బంగారం కొనిపించావు. నా ఏడాది జీతం కలిపితే అందులో సగం కూడా లేదు. ఇలా ఉన్న ఆస్తులు, ఆడంబరాల కోసం కరిగిస్తూ పోతే మళ్ళీ అదే బంగారం అమ్ముకొని బతకాలి అని చెప్పకనే చెప్పాడు ఇంక కొనను అని. దాంతో మీనాక్షి రవిని అడగటం మానేసింది. కాని వాళ్ల చుట్టాలు, పట్టాలు, స్నేహితుల దగ్గర అప్పులు తీసుకోవటం మొదలెట్టింది. ఆ డబ్బులన్నీ పోగేసి బంగారం కొనేది. ఆ విషయం భర్తకి, అత్తకి తెలియకుండా జాగ్రత్త పడేది. ఓ రోజు పావని మీనాక్షిని వెతుకుతూ ఇల్లంతా తిరుగుతూ ఉంది. వదినా, వదినా, ఎక్కడున్నావ్? వాళ్ల గది తలుపులు వేసుండడంతో మీనాక్షి లోపల ఉందని భావించి వెళ్లి తలుపు తీసింది. మీనాక్షి తనకున్న బంగారమంతా ఒంటిమీద వేసుకుని అద్దం ముందు నిలబడి మురిసిపోతుంది. పావని ఆమెని చూసి నవ్వుకుంది. అయ్యో పిచ్చి వదినా, బంగారం చూసి మురిసిపోతున్నావా? సరే, నీ ఆనందం నేను చెడగొట్టను, కానివ్వు అని చిన్నగా అనుకుని వెళ్లిపోయింది. ఇలా ఉండగా ఒకరోజు పావనిని చూసుకోవడానికి పెళ్లివాళ్లొచ్చారు. అందరూ ఎంతో ఆనందంగా ఉన్నారు. గొప్పలు చెప్పటమని కాదుగాని మా పావని, మా మీనాక్షి ఆడపిల్లల్లో ఆనిముత్యాలు. ఇలాంటి పిల్లలున్న ఇల్లు బంగారం. బంగారమంటే గుర్తొచ్చింది, మా పావనికి మీరెంత బంగారం పెడతారు? మీనాక్షి ప్రశ్నకి రవి, కాంతం అవాక్కై చూస్తున్నారు. ఎంత కావాలంటే అంత, మా స్థాయికి తగ్గట్టు పెడతాం. మరి మా స్థాయికి తగ్గట్టు మీరు కట్నం ఇవ్వాలి కదా. ఆ విషయంలో మీరేం సందేహపడాల్సిన పని లేదండి, మీకు ఏదీ లోటు లేకుండా చూస్తాం. కాంతం ధైర్యంగా మాటిచ్చింది. పావనికి పెళ్లి కుదిరింది. 2 రోజుల తరువాత ఒకరోజు కాంతం రవిని పిలిచి కూర్చోమంది. రవి, మీ చెల్లి పెళ్లికి డబ్బులు కావాలి కదా, ఇదిగో ఇవి పొలం కాగితాలు. పొలం మంచి ధరకు అమ్మకానికి పెట్టు.
కాస్త తక్కువ ధర వచ్చినా పర్లేదు, కానీ నెలాఖరుకు డబ్బులొచ్చేలా చూడు. వచ్చే నెల 3వ తారీఖున ముహూర్తం ఖాయం చేసుకుందాం. అలాగే అమ్మా. రవి వెంటనే కాగితాలు పట్టుకుని బయటికి వెళ్ళాడు. పావని కలలు కంటూ మురిసిపోయింది. ఆ సాయంత్రం వేళకు తిరిగొచ్చాడు. ముఖం నీరసంగా పెట్టుకుని వచ్చి కుర్చీలో కూలబడ్డాడు. రవి, వెళ్ళిన పని సజావుగా సాగిందా? అమ్మా, నువ్వు కంగారు పడకు. నేను చెప్పేది నెమ్మదిగా విను. మన భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడానికి చూసింది. పొలంలో ఒక బోర్డు పెట్టారు. అయ్యయ్యో, ఇప్పుడెలారా? అది మన పొలం కదా, మనకి తెలియకుండా ఎలా? కంగారు పడకు, అదింకా మన పొలమే. నెల రోజుల్లోగా మనం వెళ్ళి మనకి పొలం ఇవ్వడానికి ఇష్టం లేదని చెప్తే సరి. నేనిందాకే వెళ్ళి ఆ పని చేసొచ్చాను. కాబట్టి దిగులు పడకు. కాకపోతే ప్రస్తుతం పొలం అమ్మడానికి వీలు పడదు. మరి డబ్బులెలారా? ఆ విషయం కూడా నేను చూసుకుంటాను. అంతా మనం అనుకున్నట్టే జరుగుతుంది అంటూ రవి తల్లికి భరోసా ఇచ్చాడు. మరుసటి రోజు మీనాక్షితో మాట్లాడడానికి ప్రయత్నించాడు. మీనాక్షి, నీతో కొంచెం మాట్లాడాలి. చెప్పండి, పొలం అమ్మకానికి పెట్టారా? లేదు, పొలం ప్రస్తుతానికి అమ్మే పరిస్థితి లేదు అంటూ రవి జరిగిందంతా వివరంగా చెప్పాడు. అయ్యయ్యో, ఇప్పుడు పావని పెళ్లికి డబ్బులెలాగండి మరి? మీనాక్షి, నీ దగ్గర చాలా బంగారం ఉంది కదా, అది తాకట్టు పెడదాం. పెళ్లికి డబ్బులు సమకూరుతాయి. పొలం అమ్మిన తరువాత వచ్చిన డబ్బుతో నీ బంగారం విడిపిస్తాను. ఆ మాటకు మీనాక్షి ముఖం ఎర్రగా మారిపోయింది. ఏంటి, నా బంగారం తాకట్టు పెడతారా? అంటూ గట్టిగా అరిచింది. ఆ అరుపుకు బయట ఉన్న కాంతం, పావని ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయారు. ఏంటిది? ఎప్పుడూ లేనిది మీనాక్షి అంత గట్టిగా అరిచింది. వీల్లేదు, నేను నా బంగారం ఇవ్వనే ఇవ్వను. అవసరంలో ఉపయోగపడని సొమ్ము ఎందుకు మీనా? ఓహో, అంటే మీకు అవసరం వచ్చినప్పుడు అమ్ముకుందామని కొన్నారా నాకు బంగారం? తర్వాత విడిపిస్తానంటున్నా కదా. మీరు నాకు పెట్టిందేమీ లేదు, ఆ బంగారం తప్ప. అది నా స్థాయి మర్యాదలకు గుర్తు. దాన్ని తాకట్టు పెడితే నా ఆత్మాభిమానాన్ని తాకట్టు పెట్టినట్టే. నేనందుకు అస్సలు ఒప్పుకోను. రవి మీనాక్షితో గొడవ పడటం ఇష్టం లేక మౌనంగా బయటకొచ్చేశాడు. కాంతం, పావని దిగులుగా చూస్తూ ఉన్నారు. రవి వాళ్ల ఆలోచనలు అర్థం చేసుకున్నాడు. అమ్మా, పావని, మీరేం దిగులు పడకండి. నా మీద నమ్మకం ఉంచండి అని చెప్పి బయటకెళ్ళిపోయాడు. ఆ రోజు సాయంత్రం రవి ఎంతో ఆవేశంగా ఇంటికొచ్చాడు. హాల్లో నిలబడి మీనాక్షిని పిలిచాడు. మీనాక్షి, మీనాక్షి, బయటకి రా. ఎందుకలా అరుస్తున్నారు? నువ్వు మన బంధువుల దగ్గర అప్పులు చేశావా? గుండె గుబేలుమన్నది మీనాక్షికి. నోట మాట రాలేదు. ఏం చేశావా డబ్బులన్నీ? అది అది బంగారం కొన్నావా? మీనాక్షి తలదించుకుంది. నీకసలు బుద్ధుందా? నీకేం తక్కువ చేశానని నువ్వు అప్పులు చేశావు? ఇవాళ అందరి ముందు నా పరువు పోయింది. ఒక్కరు కూడా నాకు చేబదులు ఇవ్వనన్నారు. మాకు తెలియకుండా మా వాళ్ళందరి ముందు నా పరువు తీసేశావు. నన్ను క్షమించండి, ఇంకెప్పుడు ఇలాంటి పని చెయ్యను. ఇప్పుడు ఆ అప్పులన్నీ ఎలా తీరుస్తావు? బంగారం తాకట్టు పెడతావా? ఆ మాట మాత్రం అనకండి. చావనైనా చేస్తాను గాని బంగారం లేకపోతే నేను బ్రతకలేను. కావాలంటే పావని పెళ్లి వాయిదా వెయ్యండి. ఛీ, స్వార్థపరురాలా! నువ్వు ఇంతకు తెగిస్తావనుకోలేదు. ఇక నువ్వు ఇంట్లో ఉండటానికి వీల్లేదు. పో, ఇప్పుడే బయటికి పో అంటూ రవి మహా కోపంగా అరిచాడు. కాంతం, పావని నివ్వెరపోయి చూస్తున్నారు. మీనాక్షి ఒక సంచిలో బంగారమంతా సర్దుకుని ఏడుస్తూనే బయటికి వెళ్లబోయింది. పావని ఆమెను పిలిచి ఇలా అంది. వదినా, నా పెళ్లి జరగదన్న బాధతో ఇలా చెప్పట్లేదు. కానీ ఈ ఆస్తి ఐశ్వర్యాలు శాశ్వతం కాదు. అవి మనకి ఆసరా అంతే. అవేం లేకపోయినా నువ్వు మీ పుట్టింట్లో బాగానే ఉన్నావుగా. నువ్వే బంగారం అనుకుని పెళ్లి చేసుకున్నాడు మా అన్నయ్య. ఒక్కసారి ఆలోచించు. మీనాక్షి తలదించుకొని మౌనంగా పుట్టింటికి వెళ్ళిపోయింది. మీనాక్షి అమ్మమ్మ లక్ష్మమ్మ రవి ద్వారా విషయం తెలుసుకుంది. తప్పు మీనాక్షి వైపే ఉందని ఆవిడకు అర్థమైంది. మీనాక్షితో మాట్లాడింది. అమ్మమ్మ, నన్ను తిరిగి వెళ్ళమని మాత్రం చెప్పకు. మీనా, నీకు పెళ్ళైనప్పుడు నేను నీకొక బహుమతి ఇచ్చాను, గుర్తుందా? అవునమ్మమ్మ, అదెక్కడుందో మర్చిపోయాను. నిజమే, అది కూడా బంగారమే కదా?
చూసావా, మీ అమ్మమ్మ ఎంతో అపురూపంగా ఇచ్చిన బహుమతి పక్కన పడేశావా? అది 10 తరాల నుండి ఈ ఇంటి ఆడబిడ్డలకు అందుతూ వస్తున్న గౌరవ చిహ్నం. ఆ చిన్న బంగారు ఆకు గోరంత బంగారమే అయినా కొండంత గౌరవం అది. అసలు దాని అర్థమేంటో తెలుసా? దానికి అర్థముందా? అత్తవారింట్లో నీ వల్ల కలిగే గౌరవానికి, సంతోషానికి, కొత్త జీవిత ఆరంభానికి గుర్తది. అంత విలువైనదైతే 1 తులమివ్వొచ్చు కదా అని నువ్వు అనుకుంటున్నావేమో. దానికంటే విలువైనవి ఇంకా ఉన్నాయి. ఏంటమ్మమ్మావి? ఆడపిల్లను పద్ధతిగా, నైతిక విలువలతో సంసారాన్ని నడుపుకోవడానికి అవసరమయ్యే అన్ని విద్యలు నేర్పించి పెళ్ళిళ్ళు చేస్తాం మనం. అలాంటి అమ్మాయిని మీ ఇంటికి పంపిస్తున్నాం. మా అమ్మాయి ముందు ఎంతటి బంగారమైనా గోటితో సమానమన్న అర్థంతో గోరంత బంగారాన్నిచ్చి పంపిస్తారు. కానీ నువ్వా విలువైన గుణాన్ని వదిలేసి అత్తవారింటి వాళ్ళని ఏడిపించి మన కుటుంబానికి సిగ్గు తెచ్చావు. ఇన్నేళ్లుగా మచ్చపడని మన వంశ ప్రతిష్టను నాశనం చేశావు. పావని కూడా నీలాంటి ఆడపిల్లే కదా అనేసి లక్ష్మమ్మ వెళ్ళిపోయింది. తనని ఎంతో ప్రేమగా చూసే అమ్మమ్మ అంత కఠినంగా మాట్లాడేసరికి మీనాక్షికి దుఃఖమాగలేదు. కళ్ళ వెంట నీళ్లు జలజలా రాలాయి. మరుసటి రోజు తెల్లవారకుండానే లేచి కాంతం ఇంటికి వచ్చేసింది. కాంతం, పావని, రవి హాల్లో కూర్చుని ఉన్నారు. మీనాక్షి తానే కల్పించుకొని గడగడా మాట్లాడేసింది. ఏంటి ముగ్గురు ఒక చోట కూర్చొని తెగ ఆలోచిస్తున్నారు? లేవండి, బోలెడు పనులున్నాయి. అత్తయ్య, పావని, రెడీ అవ్వండి, బయటికి వెళ్దాం. ఏవండి, టిఫిన్ చేయండి, బంగారం కొట్టుకు వెళ్ళాలి మీరు అని లోపలికి వెళ్లి బంగారం సంచి తెచ్చి రవి చేతిలో పెట్టింది. నాకు బంగారం అంటే ప్రాణం. బంగారం లాంటి కుటుంబాన్ని కాపాడుకోవడం కూడా నా బాధ్యతే కదా. బంగారం లాంటి మనసుతో చెప్తున్నాను, నాకు మీరే ముఖ్యం. పావనికి సంతోషంగా పెళ్లి చేసి పంపిద్దాం. ఆ మాటకు అందరూ సంతోషించారు. మీనాక్షిని చూసి కాంతం, రవి ఎంతో ఆనందించారు.